ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ లో ఈసారి 70 అడుగుల గణనాథుడిని కొలువు తీర్చారు. మొదటి పూజ తర్వాత భారీ ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు దర్శనం కోసం. సో దానిలో భాగంగా చాలా మంది ఇక్కడ పోలీసులు కానీ మిగతా యంత్రాంగం అంతా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. అన్ని రకాల రక్షణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దీంట్లో భాగంగా ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది పిల్లలు కూడా వాలంటీర్లుగా ఇక్కడ సేవలు చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. నాన్న, నీ పేరేంటి? రిత్విక. నీ పేరు? బాలాజీ. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మేము ఇక్కడ వాటర్ చాలా మంది దాహంకి ఇదైతే వాటర్ తీసుకొని అందరికి వాటర్ ఫెసిలిటీ చేస్తున్నాం. వాలంటీర్ గా చేస్తున్నారా? అంటే మెంబర్ పాస్ ఉంది, అందరికి సేవ చేసుకుంటున్నాం. అంటే అక్కడ ఎన్నో మంది వాటర్ కి బాధపడుతుంటే ఇక్కడికి వాటర్ తీసుకొని అందరికి పంచడం చేస్తున్నాం. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ అక్కడ దాకా వెళ్ళి తీసుకొని వెళ్ళి చేతికి వాటర్ ప్రతి హెడ్ కి ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చేసి వస్తున్నాం. మేము కూడా సేమ్ వాటర్ బస్సాలు తీసుకొని ఆడవాడికి పోయి వాటర్ ఇచ్చేసి ఎండ వల్ల అలా ఫుల్ దాహం వేస్తుంది. గంట 2 గంటలు 3 గంటలు క్యూ లైన్ లో నుంచొని ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటుంది. కాబట్టి మేము కూడా మాకు తగినంత సాయం చేస్తున్నాం వాళ్ళకి. వాలంటీర్ చేస్తున్నారు. పోయినసారి ఇయర్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటాం. ఇక్కడేనా? ఇక్కడే ముందు గణపతి ముంగట్నే ఉంటది మా ఇల్లు. అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే గణేశునితోనే ఉంటాం. నువ్వు ఒక్కరేనా? మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా? నేను మా అన్న అయితే ఇక్కడ ఎక్కువ ఉంటాం. మా మమ్మీ అప్పుడప్పుడు వస్తుంది, డాడీ కూడా ఇక్కడే ఉంటారు. మా ఇల్లు గణేశుడు వెళ్ళే దారిలోనే. ఎవ్రీ ఇయర్ ఈసారి మొన్న ఆగమనం జరిగింది, భారీ వర్షం పడ్డది, మహారాష్ట్ర బ్యాండ్ వచ్చింది, వాళ్ళతోటి మేము డాన్స్ ఆడినాము. మన 11 days లో గణేశుడు 11 days లో ప్రతిరోజు మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు వస్తారు. మన ఈ 70 ఏళ్లలో ఫస్ట్ టైం మన ఖైరతాబాద్ వడ గణేష్ కి ఆగమనం అయింది. కాదు నాన్న, ఈసారి 70 అడుగులు ఎత్తు పెట్టినారు కదా, చాలా ఎత్తుకున్నాడు కదా గణేశుడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత భారీ విగ్రహాన్ని మళ్ళీ శోభయాత్ర లాగా మనం తీసుకెళ్లాలంటే ట్యాంక్ బండ్కి చాలా కొంత రిస్కే అనిపిస్తుంది కదా. రిస్కే అయినా కానీ ఆ గణేశుడు ఉన్నాక ఇక ఏమి మనకి బాధ ఉంటది. 70 అడుగులు చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ప్రతి ఇయర్ ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 ఫీట్ల గణేశుడు హైట్ లో ఉండు. మొన్న అయితే నేను గణేశుడు తలకాడు వరకు ఎక్కిన మేమిద్దరము. ఆయనకి దిష్టి తీస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో గణేశుని మనం ఎన్నో షెడ్లకు పోయినప్పుడు మనం అనుకుంటాం వావ్ ఈ గణేశుడు ఎంత బాగున్నాడు, ఇప్పుడు మనకి వావ్ ఈ లడ్డు ఎంత ఈ మనిషి ఎంత బాగున్నానగానే మనకు దిష్టి తాకుతుంది. అట్లాంటిది ఇంత పెద్ద భారీ గణేశుని ఎన్నో వేల మంది ఎక్కడెక్కడి నుంచో చూస్తారు. ఆయనకి దిష్టి తాకకుండా ఉంటుందా అన్న. అయితే మీదికి ఎక్కి దిష్టి తీస్తారు ఆయనకి. దేవుడు కూడా దిష్టి తగులుతుందా? దేవుడు కూడా అంటే దేవుని చూసి కూడా దిష్టి తాకుతుంది. ఇప్పుడు మన ప్రతి పండుగకి మనం కొబ్బరికాయ మీద హారతి కర్పూరం పెట్టి దిష్టి తీస్తాం కదా. సో ఈ రోజు అయితే అమెరికా వాళ్ళు, కొరియన్ వాళ్ళు కూడా వచ్చి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకొని పోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన గణేశుడిని. ఇంకొకటి మన మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎంత వాన పడ్డా కానీ వాళ్ళు మొత్తం తడిసిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం మా దేవుడికి మంచిగా సేవ చేసుకుంటారు. సో అది మొత్తానికి పిల్లలు వాలంటీర్ గా ఇక్కడే గణేష్ ఎదురుగా ఉండేటువంటి ఇల్లుల్లో ఉన్నటువంటి పిల్లలు వీరు వాలంటీర్ గా ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి భక్తులకు వాటర్ సప్లై చేయడం కానీ వారికి అవసరాలు ఉంటే తీర్చేటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిమగ్నం అయ్యారు. వారికి హాలిడే ఉంది కాబట్టి ఈరోజు పిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంటి ఎదురుగానే ఉంటాం. చిన్నప్పటి నుంచి గణనాథుని చూస్తూనే పెరిగాం. ఎప్పుడు ఇక్కడ అవసరం ఉన్నా కూడా ఇక్కడ ముందుకు వచ్చి మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉంటామంటూ కూడా పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ క్రాంతితో సాయి, ఖైరతాబాద్ విగ్రహం నుంచి.